హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము బస్ కోసం. ఏడికి వెళ్తున్నామంటే మా మేనత్త కూతురు వల్ల కొడుకుది రిసెప్షన్ ఉంది. ఈరోజు మ్యారేజ్కి వెళ్ళలేదు, ఈరోజు రిసెప్షన్ ఉంది కాబట్టి వెళ్తున్నాము. మా అత్తమ్మ పిల్లలు మేమందరం అయితే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ అందరు హాయ్ హాయ్ చెప్తున్నారు. ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి బస్లో వెళ్ళి అటు నుంచి మా ఆయన అయితే వస్తాడంట, మా అన్న రూమ్కి అయితే వస్తుండు. ఇక మా అన్న రూమ్కి వెళ్ళి మేమైతే రెడీ అవుతాము. ఇక బస్లో అయితే వచ్చేసాము. ఇక్కడ మా వదిన అయితే మమ్మల్ని పికప్ చేసుకుంది. ఇక మాకు తెలుస్తలేదు రూమ్ ఎక్కడో. ఇక ఫస్ట్ వాళ్ళు రూమ్ మార్చిరు కాబట్టి మాకు తెలుస్తలేదు. ఇక దారిలో మా వదిన వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తుంది. ఇక్కడ బ్లాక్ కలర్ వైట్ లైన్స్ టీషర్ట్ ఉంది కదా, తనే మా వదిన. ఇక్కడ స్కూల్ ఉంది, గ్రౌండ్ ఉంది అనేసి మా అత్తమ్మ అయితే చూపిస్తుంది. పిల్లలకి మంచిగా స్కూల్ అయితే దగ్గరే ఉంది, మంచిగా వేయచ్చు పిల్లలకి. ఇక్కడ రోడ్కి దగ్గర మంచిగా ఉంది స్కూలు, గ్రౌండ్ చాలా బాగుంది. ఇక రూమ్కి వచ్చి అయితే ఒక్కొక్కళ్ళం అందరం స్నానం చేసుకొని మంచిగా రెడీ అయినాము. ఇక మా చిన్నత్తమ్మ అయితే మంచిగా హెయిర్ స్టైల్ అయితే వేయించుకుంటుంది. ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మంచిగా స్నానం చేసుకొని అక్కడనే ఇక మంచిగా ఫ్రీగా అక్కడనే ఫంక్షన్ హాల్ కాబట్టి కొంచెం లేట్గా మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇక మా వదిన కూడా మంచిగా క్రీమ్ కలర్ శారీ వేసుకొని రెడీ అయింది. నేను ఇలా రెడీ అయ్యాను, నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఆయన అయితే ఇక నేను చెప్తే శారీ ఇంకా జ్యువెలరీ అవన్నీ తీసుకొని వచ్చిండు. నేను సిటీలో ఉన్నా కాబట్టి మా ఆయనకు చెప్పిన శారీ జ్యువెలరీ తీసుకురా అంటే ఇక తీసుకొని వచ్చిండు. మేమైతే ఇప్పుడు రెడీ అయినాము, ఇక వెళ్తున్నాము ఫామ్ హౌస్కి. మా అత్తమ్మ కూతురు అయితే వాళ్ళ కొడుకుకి రిసెప్షన్ అక్కడ ఫామ్ హౌస్లో చేస్తుంది కాబట్టి అక్కడే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, పెద్ద ఫామ్ హౌస్ అన్నమాట. చాలా బాగుంది, నేను వీడియోలో మొత్తం చూపిస్తూ ఉంటాను. ఈమె మా అత్త చిన్నత్త మంచిగా రెడీగా వస్తుంది, హాయ్ హాయ్ చెప్పుకుంటా. ఈమె మా మర్దల్ గ్రీన్ కలర్ శారీ వేసుకుంది కదా, గ్రీన్ కలర్ బ్లూ కలర్ శారీ వేసుకున్నారు కదా మా అత్తమ్మ కూతుర్లు. ఫిలిం నగర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం స్టైల్గా పాష్గా ఉంటారు కాబట్టి హాయ్ హాయ్ చెప్పుకుంటూ వస్తారు. దానికైతే రెడీ అయ్యి కార్ ఎక్కేసాము. మా కార్లో అయితే మా వదిన ఇంకా మా ఇద్దరు మర్దలు అయితే కూర్చున్నారు. మంచిగా సాంగ్స్ ముగ్గురు కూర్చున్నారు, ఇద్దరు అనుకుంటున్నా. మా ఇద్దరు చిన్నత్త వాళ్ళ ముగ్గురు కూతుర్లు అయితే కూర్చున్నారు. మంచిగా పాటలు పెట్టుకొని డీజే పాటలు పెట్టుకొని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. నేను కూడా మంచిగా లుక్ ఎలా ఉందో చూసుకుంటా కొంచెం స్టైల్గా మెయింటైన్ చేస్తున్నా. కొంచెం బయటికి వెళ్తే కొంచెం స్టైల్గానే ఉంటాం కాబట్టి వీడియో తీసుకుంటా ఉన్నాము. ఇక ముందైతే మా అన్న కార్ అన్నమాట ఇది. మా అన్న కార్లో మా ఇద్దరు అత్తమ్మలు ఇంకా మా మరిది కూర్చున్నారు దాంట్లో. ఇక్కడైతే మా కార్లో మా వదిన మా మరదలు కూర్చున్నాము. మంచిగా వెళ్తున్నాము. ఇప్పుడు ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నాము. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్, మా అన్న వదిన మర్దళ్ళు అత్తలు అందరం కలిసి, వాళ్ళు సిటీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కలిసి వచ్చినాము. ఇక వెనుక నుంచి మా అక్క వాళ్ళు కూడా వచ్చిర్రు, చాలా మా ఆడిబిడ్డ వాళ్ళు కూడా వచ్చిర్రు, చాలామంది రిలేటివ్స్ అయితే వచ్చిర్రు. చాలామందికి అయితే కలిసినాం. ఇక్కడ ఇలాంటి ఫంక్షన్లో రిలేటివ్స్ అందరూ కలుస్తారు కాబట్టి ఇక వాళ్ళతో పాటు కొంచెం స్పెండ్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇక ఫంక్షన్ హాల్ లోపల వస్తున్నాము అందరం. గ్రీన్ శారీ వేసుకొని వస్తుంది కదా మా మర్దలు, చాలా స్టైల్గా ఉంటుంది ఆమె. నాకన్నా ముందరలో ఈ వీడియోలో ఆమెనే వస్తుంది కాబట్టి ఇక ఫంక్షన్ హాల్కి చేరాము. ఇక ఎంట్రీ అయితే చాలా బాగుంది. అక్కడ కొంచెం వచ్చేటోళ్ళకి ఫోటోలు దిగడానికి చిన్న స్టేజ్ లాగా పెట్టారు, అందరు ఫోటోలు అక్కడే దిగుతున్నారు. చాలామంది పబ్లిక్ అయితే వచ్చిర్రు, 3000 మెంబర్స్ అయితే వచ్చిర్రు. ఫుడ్ కూడా దొరకనంత మంది. ఇక మేమైతే షాక్ అయిపోయాము. మ్యారేజ్కి కూడా అంతే పబ్లిక్ అంట, ఈరోజు రిసెప్షన్కి కూడా అంతే పబ్లిక్. చూసారు కదా, ఇంకా ఈ టైంకి కొంతమంది వెళ్ళిపోయినారు. ఇక అక్కడే 12 అయిపోతుంది, ఇంకా పబ్లిక్ అలానే ఉన్నారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కాబట్టి ఒక 10-15 డేస్ అక్కడే ఉన్నాను. మా హైరా కూడా ఫంక్షన్కి వచ్చింది, మా టోను కూడా వచ్చిండు కాబట్టి మా పిల్లలందరూ వాళ్ళతోనే ఆడుతుర్రు, మంచిగా ఎంజాయ్ చేసిర్రు, టైం స్పెండ్ చేసిర్రు. మా హైరన్ చూసి మా హైరన్ నేను పిలుస్తుంటే మొహం తిప్పు కొత్తగా చూస్తుంది, మా పిన్ని ఇన్ని రోజులు ఏడికి వెళ్ళిపోయింది అనేసి. ఇక మా అక్క నేనైతే ఇక్కడ ఫుడ్ అయితే తింటున్నాము. నేనైతే అంత ఎక్కువ ఏం తినలేదు, ఎందుకంటే నైట్ పూట నాకు ముందే అరగదు కాబట్టి కొంచెం అన్నం కొంచెం ఏంది అట్లా కర్రీ లేకుండానే తిన్నా, రైస్ అయితే తిన్నా. ఇక్కడ మా హైరమ్మ చూడండి ఐస్ క్రీమ్ ఎలా తింటుందో.
ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇలా కలిసి అయితే ఇక ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాము. మా తమ్ముడు ఇతను మా ఆయన పక్కన ఉండు కదా, మా తమ్ముడు ఆయనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. చాలా మంచిగా వీడియోస్ అయితే తీసిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అక్కడ స్విమ్మింగ్ పూల్లో మంచిగా స్విమ్మింగ్ చేద్దాం అనేసి అనుకున్నాం. కానీ టైం అయితే అక్కడే 12 అయిపోతుంది. అందుకనేసి స్విమ్మింగ్ చేయకుండానే ఇక రిటర్న్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్కడైతే మంచిగా డ్యాన్స్ చేయడానికి స్టేజ్ కూడా పెట్టారు కాబట్టి మేమందరం ఇలా డ్యాన్స్ అయితే చేయలేదు. మా హెరమ్ అయితే మంచిగా ఆడుకుంటున్నాం అన్నమాట ఈ స్టేజ్ మీద. చూడండి మా మిన్ను అయితే మా హైరన్ అస్సలు వదలలే అక్కడ. ఇక చాలా రోజుల తర్వాత చూసింది కదా హైరు అని ఆమె వెంబడే తిరుగుతుంది. ఇక ఫోన్ కోసేపు మా మిన్ను చేతిలో ఇచ్చిన కాబట్టి మా హైరు వీడియోసే తీసుకుంటూ ఉంది కాబట్టి మా హైరునే కనిపిస్తుంది ఈ వీడియోలో. మా హైరు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా క్యూట్గా ఉంటుంది కదా, అన్ని మాటలు వస్తుంది, చాలా హుషారు ఉంటుంది మా హైరు. కిచ్చి కొరికి ముద్దు పెట్టి ఇలా బాగా సతాయిస్తాం మా హైరుని. ఇక నేను కూడా చాలా రోజుల తర్వాత చూసినా కానీ అక్కడ టైం సరిపోలే. మా హైరు నా దగ్గర రాలే, మా మిన్ను దగ్గరే ఉంది మొత్తము. మేము తినడానికి వెళ్ళినప్పుడు మా హైరమ్మ తప్పిపోయింది కూడా. ఇప్పుడైతే మంచిగా నిలబడి గ్లాస్లో వాటర్ తాగుతుంది కానీ మాయమైపోతుంది పిల్ల, ఒక్క దగ్గర ఉండట్లేదు. ఇక పానీ అంటే ఇక నీళ్ళు తాగుతున్నా అనేసి చూపిస్తుంది. మా ఆయన ఇక పక్కనే ఉండు. ఇక ఇదన్నమాట స్టేజ్. అందరు దిగుతున్నారు, అసలు టైం సరిపోతలేదు. ఒకరి వెనకాల ఒకళ్ళు 3000 మెంబర్స్ అంటే ఏమైనా తక్కువనా, ఒకరి వెనకాల ఒకళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. ఇక మేము కూడా దిగినాము. ఇక వాళ్ళు దిగుతున్నప్పుడు కొంచెం మొత్తం రౌండ్ మొత్తం తీసిన వీడియో. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వచ్చిర్రు. ఇక అందరం అయితే ఇలా మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే దిగినాము. లాస్ట్కి రీల్స్ అవన్నీ దిగినాము. చూడండి ఫామ్ హౌస్ మొత్తం ఎలా ఉంది, బాగుంది కదా, చాలా బాగుంది. ఇక మా అన్నలు మా తమ్ముళ్ళు అందరు కలిసిర్రు ఇక్కడైతే మా అక్క, నేను, మా వదిన, మా మర్దల్, మా మిన్ను మేమందరం మంచిగా ట్రెండింగ్ సాంగ్ మీద రీల్స్ అయితే చేసినాము. ఇక చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేసినాము. ఫుల్ వీడియో మంచిగా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది ఫన్నీగా. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో నాకు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటుంది. ఇక మా వదిన అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది. డ్యాన్స్లు అయినా రీల్స్ అయినా చాలా బాగా చేస్తుంది మా వదిన ఎవరంటే ఇక్కడ క్రీమ్ కలర్ రెడ్ బ్లౌజ్ వేసుకుంది కదా, ఆమెనే చాలా యాక్టివ్గా ఉంటుంది. రీల్స్ అంటే పిచ్చి ఆమెకి. ఏ సాంగ్స్ మీదైనా మంచిగా రీల్స్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. అందుకనేసి అక్క రీల్స్ చేద్దాం అనేసి అంటే ఒక పాట సెలెక్ట్ మంచిగా చేసుకొని మంచిగా రీల్స్ అయితే చేసాము. మొత్తం ఇక లాస్ట్కి అయితే మొత్తం అక్కడే 12 అయిపోయింది. ఇక మొత్తం ఫామ్ హౌస్ అయితే చూపిస్తున్నా. ఇక బాయ్ వెళ్తున్నాను. ఇక ఇదేమన్నమాట ఫామ్ హౌస్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.